వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో విపరీతమైన వైరల్. సో ఇంతవరకు ఆయన సొంత ఊర్లో గోవిందాపురంలో కూడా కొంతమందికి దీపక్ అంటే ఎవరో తెలుసు. కానీ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన నైబర్స్ నుంచి, కొలీగ్స్ నుంచి, బంధువుల నుంచి దీపక్ అంటే ఎవరు అనేది తెలిసింది. అండ్ ఆయన వీడియో ఆయనకే షేర్ చేశారు. సో ఇంత వైరల్ అయిన తర్వాత దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఇంతకీ వైరల్ అయిన వీడియో ఏంది, ఎందుకు అదంత విపరీతంగా వైరల్ అయింది? దాదాపు 20 లక్షల మంది ఆ వీడియోని చూడడం, కమెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో ఇంతకీ అంత వైరల్ అయిన వీడియో చూసి మనస్తాపం చెంది దీపక్ ఎందుకు చనిపోయాడు? సో ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియో మాట్లాడదాం. అయితే మాట్లాడే ముందు ఇది ఎక్కడ జరిగింది అంటే కేరళలోని కోజికోడ్ అనే జిల్లాలో గోవిందాపురం అనే గ్రామంలో ఆర్టీసీ బస్సులో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఆర్టీసీ బస్సులో జరిగిన ఇన్సిడెంట్ అనే వరకు చాలామందికి ఈ పాటికే ఆ ప్రబుద్ధుడు చేసిన ఘనకార్యం ఏంది, ఆ వికృత చేష్టలు ఏంది అనేది అర్థమై ఉంటుంది. సో అర్థం కాని వాళ్ళ గురించి, లేదంటే అసలుకి ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పే కంటే ముందు ఒక్కసారి ఈ వీడియో మీరు కూడా చూడండి. చూసిన తర్వాత నేను మాట్లాడతా. అయితే ఈ వీడియో పోస్ట్ చేసింది కూడా ఆ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళనే. సో ఇక్కడ మనకి బ్లర్గా కనిపిస్తుంది కదా, ఆ మహిళ ఈ వీడియోని పోస్ట్ చేసింది. సో ఇక్కడ ఎవరైతే ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తుంటో 42 సంవత్సరాల దీపక్. సో ఈ వైట్ షర్ట్, ఈ హ్యాండ్ దీపక్కి సంబంధించింది. సో ఇది దాదాపు ఒక 5 మినిట్స్ ఆఫ్ వీడియో సోషల్ మీడియాలో ఆమె యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసింది, ఏం రాసుకొచ్చింది అంటే, తను ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఎవరైతే దీపక్ ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మనకి వీడియోలో, ఆయన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఈమె గమనించింది. సో ఎప్పుడైతే కాస్త రష్ పెరుగుతుందో ఎక్కడో చివర్లు ఉండే ఆయన ఎవరినో ఒకరిని మహిళని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, లైంగికంగా దాడికి పాల్పడడం. సో హెవీ రష్ ఉంటుంది కాబట్టి పాపం మా మహిళలు మౌనంగా ఉండిపోవడం, ఏమీ అనలేకపోవడం, ఎంత కోపం వచ్చినా కూడా అంచుకొని ఉండడం, ఇది తప్ప వాళ్ళు ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారనమాట. అట్లా ఈ మహిళ పేరు ఏంటిది అంటే షిమీజా అనే మహిళ గతంలో అని చెప్పకంటే అదే బస్సులో ట్రావెల్ చేస్తున్న సమయంలో దీపక్ని గమనించి ఒక ఇద్దరు మహిళలు, ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అండ్ వాళ్ళ చుట్టూ జనం ఎక్కువ చేరుతారో అప్పుడు వెనకాల ఉండే దీపక్ ముందుకు రావడం అండ్ మహిళలను వెనక నుంచి వేధించడం. సో వాళ్ళ క్లోజ్గా ఉండడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్ టచ్ చేయడం, వాళ్ళ షోల్డర్స్ టచ్ చేయడం, ఇట్లా వికృత చేష్టలన్నీ చేస్తూ గమనించాడు. సో అట్లా బస్ కాస్త ఖాళీ అవ్వడం, తర్వాత ప్రయాణికులు దిగిపోతుండడంతో ఉండే దీపక్ ఈ అమ్మాయి కూడా దగ్గరయ్యాడు. ఆల్రెడీ వీడి చేసే వికృత చేష్టలు ఏందో గమనించిన ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక దీన్ని వీడియో తీయడం ప్రారంభించింది. అయితే ఏదైతే ఈమెకి సన్నిహితంగా రాకముందు మిగతా మహిళలతో ఎట్లా ప్రవర్తించాడు అనేది ఒక సెల్ఫీ వీడియో, అండ్ దాంతోపాటు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎలా టచ్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇంకొక వీడియో. సో ఈ 2 వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తను చెప్పింది ఏంటంటే, ఈ ప్రబుద్ధుడు ఒక మహిళతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు బస్లో, ఆ తర్వాత కాసేపటికి నాతో కూడా ఇదే మిస్బిహేవ్ చేసిండు, కానీ అక్కడ ఉండే రద్దీతో కావచ్చు నేను ఆయన్ని ఏం అనలేకపోయాను, నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసి ఆ వీడియోలు పోస్ట్ చేసింది. సో ఇంత వికృత చేష్టలు చేస్తున్నాడు కాబట్టి ప్రబుద్ధుడికి సంబంధించి అయ్యో పాపం అని మహిళలు అనుకోవడం కావచ్చు, వీడిపైన విపరీతంగా కోపం రావడం కావచ్చు. సో ఈ 2 కారణాల వల్ల ఆ వీడియో వైరల్ అయింది. సో వైరల్ అవ్వడం అంటే దాదాపు 20 లక్షల మంది ఈ వీడియోను చూడడం అండ్ ఆ వీడియో కింద దీపక్ని మనిషి కాకుండా పశువుతో పోల్చడం, నానా రకాలుగా తిట్టడం, ఇట్లాంటివన్నీ కూడా కమెంట్స్ వచ్చాయి. అండ్ ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, గోవిందాపురంలో దీపక్ అని తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియని వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు. కానీ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన సన్నిహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి అండ్ ఆయన ఉండే ఊర్లో నుంచి ఇట్లా చాలామందికి దీపక్ అంటే ఎవరో తెలిసింది. అండ్ చాలామంది ఈయనకు తెలిసిన వాళ్ళు కూడా ఆయన వీడియో ఆయనకి పంపించిన పరిస్థితి.
అండ్ కుటుంబ సభ్యులకు కూడా ఇష్యూ తెలిసింది. సో కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను ప్రశ్నించినప్పుడు, ఆయన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాస్త మనోధైర్యం నింపే ప్రయత్నం చేసిండు. కానీ ఉన్న పరువంతా పోయింది. అండ్ ఈయన చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఏందో బయట ప్రపంచానికి తెలిసింది. బయటికి జెంటిల్మెన్గా కనిపించిన, సో ఎవరు లేని సిచ్యువేషన్లో ఆయన బిహేవియర్ ఏంది అనేది కూడా మిగతా వాళ్ళకి తెలిసేటట్టు చేసింది ఈ అమ్మాయి పోస్ట్. సో దీంతో మనస్తాపం చెందిండ్రు. సో ఒక 2 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు ఎంతో నచ్చ చెప్పారు, మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఎవరో ఒకరు ఆయనకు ఆ వీడియో పంపుతూనే ఉన్నారు. సో అందుకనే ఆ బాధ తట్టుకోలేక అసలు ఆ గిల్ట్ల నుంచి ఎట్లా బయటికి రావాలో తెలియక ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. సో ఆ తర్వాత ఎవరైతే ఈ అమ్మాయి వీడియో పోస్ట్ చేసిందో ఆమె పైన నెగిటివ్ ట్రోల్స్ అనేవి ప్రారంభించారు. కానీ ఆమె అప్పుడు ఏం చేసిందంటే, ఫస్ట్ ఆమె పెట్టిన వీడియోకి రెండో వీడియోకి డ్యూరేషన్ ఎంత ఉంది, ఏం జరిగింది అంటూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో పెట్టింది. సో దీంతో సరైన శాస్తే జరిగింది, ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాగే జరగాలి అంటూ కొంతమంది కమెంట్ చేస్తుంటే, అయ్యో పాపం ఇంత చిన్నదానికి సూసైడ్ వరకు వెళ్ళానని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ కేరళలో జరిగిన ఘటన చాలా వైరల్ అవుతుంది. అంటే వైరల్ అవ్వడంతో పాటు ఇట్లాంటి ఘటన ఎవరైతే పబ్లిక్ ప్లేస్లో, మెట్రో ట్రైన్స్లో, తర్వాత ఇట్లాంటి ఆర్టీసీ బస్సుల్లో చేసే వాళ్ళకి ఒక భయం పుట్టించేటట్టు కూడా ఉంది.